అతని దగ్గర ఉన్నప్పుడే చచ్చిపోయాడు కాబట్టి అతనికే పెడతారు అంతే. ఇంకా అతని విక్టిమ్ ఒక రకంగా ఈ కేసులో. నిజాయితీ కలిగిన అధికారి ఇప్పుడు విక్టిమ్ అవుతున్నాడు అందులో. అంతకు ముందు కొట్టిన దాని వల్ల అయ్యి ఉండొచ్చు కదా. అయితే ఇక్కడ ఇంకోటి, ఇది అధికారికంగా ఇలా ఈ కేసు సంబంధించి ఏం జరిగింది అనేది రాజకీయంగా చూసుకుంటే ఫస్ట్ నుంచి వీళ్ళు కాపు సామాజిక వర్గం అనేది ఒకటి, అలాగే జనసేనకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు అనేది ఒకటి. ఇటువంటివి జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్ గా రియాక్ట్ అవుతారు, కానీ ఇక్కడ కనీసం స్పందించలేదు, కనీసం రాలేదు, పలకరించలేదు, మాట్లాడలేదు అనేది ఒకటి. కానీ ఒక్కసారి బాబు గారి దగ్గరికి వెళ్ళడంతో వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారికి అసలు చేతికి మట్టి అంటకుండా ఈజీగా సింపుల్ గా బయటపడిపోయారా? ఇంకా ఏం లేదు, అందరూ ఎవరు రాజకీయం వాళ్ళు చేశారే. అంటే కనీసం ఆయన వచ్చి పలకరించలేదు, కనీసం మాట్లాడలేదు. కళ్యాణ్ ఇంకా జగన్ గారే వెళ్ళారు కానీ ఢిల్లీ వెళ్ళొచ్చి తెలంగాణలో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకుని, పార్టీ ఆఫీస్ ఇవాళ మొన్న హన్మకొండ చంద్రబాబు గారితో సీరియస్ గా సమావేశం అయ్యారని ఆ రోజు బ్రేకింగ్ లో వచ్చినాయి కదా. వచ్చాక బాబు గారుకి ఈ అబ్బాయి విషయం చెప్పాక బాబు గారు సీరియస్ అయ్యారు, తగిన న్యాయం చేస్తానని చెప్పారు పవన్ కళ్యాణ్ గారికి అని ఆ రోజు చెప్పారు కదా. ఎవరు చెప్పారు? మీడియానే చెప్పింది. పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పలేదు కదా. ఇంకెందుకు దీని మీద మాట్లాడాను, వీళ్ళకి న్యాయం చేస్తానని చెప్పలేదు కదా. ప్రకటన కూడా వచ్చింది కదా జనసేన తరపున. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు సాయి కృష్ణోదంతలో, దాంతోనే పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యేదే, చంద్రబాబు సీరియస్ అయ్యారు, వెంటనే అప్పటికి విఆర్ లోకి పంపించిన సిఐని సస్పెండ్ చేశారు అని చెప్పారు కదా. పవన్ కళ్యాణ్ గారు కూడా తన పాత్ర పోషించినట్టేనా? అంతే కదా. అయితే వీళ్ళు కోరుకున్నట్టు చెయ్యడు ఆయన ఎందుకంటే కాపులు నేనేం ఫోన్ చేసుకోలేదు, కులం చూడండి అని చెప్పాడు కదా ఆయన. కాబట్టి అక్కడ లేదు. జగన్ కూడా ఎప్పుడు ఇన్వాల్వ్ అయ్యాడు? పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్ అయ్యాక అయ్యాడు. పవన్ కళ్యాణ్ ఇది ఎప్పుడైతే వెళ్ళాడో వీళ్ళిద్దరూ కలిసి దాన్ని హషప్ చేస్తున్నారన్నాక వాళ్ళ తల్లికి మాత్రం అనుమానం వచ్చింది, వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారంటే సిఐతో వదిలేస్తారని. అందుకోసం ఆ తల్లి పవన్ కళ్యాణ్ అప్రోచ్ అయింది. అప్పుడు ఈవిడ ఎప్పుడైతే పవన్